హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రసాద్. నేను ఇప్పుడిప్పుడే తిరగడం మొదలు పెడుతున్నాను. అదే నా మర్చెంట్ నేవీ నుండి. సివిల్ లైఫ్ లో షిప్ ఏ పోర్ట్ కి వెళ్తే ఆ పోర్ట్ లో బయట దిగిపోయి ఫారెన్ నేషన్ కంట్రీ మొత్తం తిరుక్కొని వచ్చేయడమే మన పనిలాగా ఉంది. ప్రతి పోర్ట్ లో కూడా దిగిపోతాను, అక్కడికి వెళ్ళేసి ఆ ప్రజలతో మాట్లాడుతాను, వీలైతే డాన్స్ కూడా చేసేస్తాను. అంటే మనం ఏదైనా చేసేయగలము. ఇంకా మన దగ్గర డబ్బులు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. కానీ మనకు అది అవసరం. షిప్ లైఫ్ హార్డ్ వర్క్ అయినా సరే ఇలాంటి కంట్రీస్ వచ్చినప్పుడు పోర్టుకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం అంత వచ్చేది. మరి బయటికి వెళ్ళి అన్ని చూసేయడానికి బాబా మామూలుగా ఉండదు. ఇంకా కాళ్ళు పట్టేస్తే కానీ అయినా తిరగాలని తిరుక్కొని వచ్చేయడమే. ఓవర్సీస్ పోర్ట్ లోనే ఉన్నాము. ఈ పోర్ట్ చాలా పెద్దది. ముందు సిటీ లోనికి వెళ్ళేసి అక్కడ లోడింగ్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఒక పోర్ట్ లో ఉన్నాము. పోర్ట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. ఈ బ్లాక్ సీ లోనే ఇదే పెద్ద పోర్ట్ అంట. 8 కిలోమీటర్లు ఉంటది. ఫారిన్ కంట్రీస్ అన్ని చూడడానికి వెళ్ళిపోతాం. ఏం లేదు, ఇక్కడ నీట్ గా ఉంటది. అంటే పిల్లలు మనకంటే కొద్దిగా తెల్లగా ఉంటారు చూడడానికి. అంతకుమించి ఇంకా మిగతాదంతా సేమే. కానీ వ్యూస్ చాలా బాగుంటది. సముద్రం ఒడ్డు నుండి ఏ దేశమైనా సరే అందంగానే ఉంటది. ఎందుకంటే సముద్రమే అందంగా. ఈ మర్చెంట్ నేవీలోన ఇది ఒక ఫ్రీ ట్రావెలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని దేశాలకు వెళ్ళాలంటే మన వల్ల అవ్వని పని. అది ఎంతో ఆస్తున్నోడు తప్ప, అయినా వాళ్ళు ఖాళీ ఉండదు. ఇది నాకైతే ఫ్రీ ట్రావెల్ కాబట్టి ఇందులో వచ్చాను. మెయిన్ ఇది అన్ని దేశాలు తిరగాలని, అంతకు మించి ఇంకోటి లేదు. ఇలాంటి అందమైన నేచర్ చూస్తే మనకి అస్సలు ఆగాలనిపించదు. అస్తమానం సముద్రంలో ఉంటాము, అందంగానే ఉంటది. కానీ నేషన్ కంట్రీస్ కూడా తిరగాలి కదా, మరి తిరిగేస్తున్నా. మరి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.